హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు వంకాయ ఎండు చేప మామిడికాయ వేసి పక్కా విలేజ్ స్టైల్ కర్రీ చేస్తున్నాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇది ఎమ్మి సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే ఈ కర్రీ మాకు సూపర్గా వస్తుంది. ఫ్రెండ్స్, మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. వంకాయ ఎండు చేపకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇవి చుక్కలు ఫ్రెండ్స్, దీన్ని చుక్కలు అంటారు ఇక్కడ మా సైడ్ నెల్లూరులో. ఇది చుక్కలు. నేను 4 ఎండు చేపలు తీసుకున్నాను. ఇది 1/2 kg వంకాయలు, ఒక మామిడికాయ. మీ పుల్లదనాన్ని పట్టి తీసుకోండి ఫ్రెండ్స్. మామిడికాయ నేను ముందు ఈ చుక్కలని తలా తోక తీసేసి క్లీన్గా కడిగేసి ఒక 1/2 hour ముందే నానబెట్టేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ఉప్పు కొంచెం తగ్గది ఫ్రెండ్స్ మాకు. ఈ వంకాయలు కూడా కట్ చేసుకోవాలా. ఇప్పుడు ఫస్ట్ నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. 5-6 వెల్లుల్లి రెబ్బలు. ఇది మిక్సీ జార్లో వేసుకోండి. ఇది మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసి వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. మీరు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. చూడండి, వంకాయలు మొత్తం ఇలా కోసుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టుకున్నాను. ఇది ఎండు చేప కూడా కట్ చేసుకొని 1/2 hour ముందే నానబెట్టేసాను ఫ్రెండ్స్. ఈ టమాటాలు కూడా మిక్సీ పట్టుకున్నాను, ఆనియన్ టమాటా. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ఫస్ట్ డబ్రా పెట్టాలి ఫ్రెండ్స్. డబ్రా బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలా. డబ్రా బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. 4 tablespoon ఆయిల్ వేసుకోవాలా. చూడండి, 4 tablespoon ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ నేను క్లీన్గా కడిగి పెట్టుకోనుల్లా ఎండు చేపల్ని ఫ్రై చేసుకుందాం ఫస్ట్. చూడండి, నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుతూ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇది పక్కా విలేజ్ స్టైల్ ఎండు చేపలు వంకాయ మామిడికాయ వేసి కర్రీ చేస్తున్నాను. ఇలా ఈ సీజన్లో మామిడికాయలు దొరికేటప్పుడే ఫ్రెండ్స్ డిఫరెంట్ వంటకాలు చేసుకోవాలా. చూడండి, ఈ చేపల్ని బాగా ఫ్రై చేయాలా. ఎండు చేపలు ఫ్రై చేస్తుంటేనే స్మెల్ సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ స్మెల్కే మాకు ఆకలి వేసేస్తుంది. చూడండి, నేను ఫ్రై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మాకు సరిపోద్ది. తీసేయాలి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను. ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇందులోనే నేను ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నాను 2 ఆనియన్స్. ఈ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఈ ఆయిల్లోనే వేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆయిల్లో వేస్తేనే మాకు టేస్ట్ బాగుంటుంది. ఈ ఎండు చేపల ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలా. నేను ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఆనియన్ కొంచెం ఈ విధంగా ఫ్రై అయితే మాకు సరిపోద్ది. టమాటాలు కూడా 2 పెద్ద సైజ్ టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ టమాటాలు కూడా బాగా మగ్గాల. ఇందులో నేను కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. తొందరగా టమాటాలు కూడా మగ్గిపోతాయి. మీకు ఎంతమందికి ఎండు చేపలంటే ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఎండు చేపలంటే చాలా ఇష్టం. నేను అన్నిట్లో వేసి చేస్తాను. ఎండు చేపలు వంకాయ, ఎండు చేపలు మునక్కాయ. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎండు చేపలతో ఏ విధంగా వెరైటీస్ చేయాలనేది ఇంకా ముందు మీకు చూపిస్తాను. చూడండి, టమాటాలు మగ్గాల. నేను టమాటాలు మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. టమాటాలు కూడా కొంచెం మగ్గాయి ఫ్రెండ్స్. ఇందులోనే నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకోనుల్లా ఈ టమాటా ఆనియన్ ప్యూరీ ఇది కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. నేను ఇందులోనే ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఫ్రెండ్స్ ఇది యాడ్ చేసుకుంటే మాకు టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర మెంతుల పొడి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోకపోతే మీరు జీలకర్ర మెంతులు కొంచెం ఫ్రై చేసుకొని నేను ఇందాక మిక్సీలో పట్టుకున్న ఆనియన్ టమాటాలు అందులో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయినా
ప్రిపేర్ చేసుకు పెట్టుకొని ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పటికి ప్రిపేర్ చేసుకుంటే కూడా బాగుంటుంది. చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే నేను 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇలాంటి కొంచెం నాన్ వెజ్ కర్రీల్లో కొంచెం ఉప్పు కానీ కారం కానీ కరెక్ట్గా వేస్తేనే బాగుంటుంది. చూడండి నేను రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. నేను ఫ్రై చేసిన తర్వాత మీకు చూపిస్తాను. అండి దీంట్లోనే నేను ఇందాక కట్ చేసి పెట్టుకోనుల్లా వంకాయలు, ఈ వంకాయలు కూడా యాడ్ చేసుకొని బాగా ఇందులో మగ్గించుకోవాలా ఈ మసాలాల్లో. మీకు ఎండు చేపలు ఏ వెజిటేబుల్తో ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, దేంతో కాంబినేషన్ బాగుంటుందో. నాకైతే వంకాయలతో బాగుంటుంది ఫ్రెండ్స్, నాకు వంకాయలతో కాంబినేషన్ అయితే ఎండు చేపల్లో సూపర్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మగ్గించుకోవాలా. నేను కొంచెం మగ్గిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఈ విధంగా బాగా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇందులో మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ పుల్లదనాన్ని బట్టి మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఒక మీడియం సైజ్ మామిడికాయ వేసాను ఫ్రెండ్స్, నేను ఇందాక చూపించాను కదా. చూడండి మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. మీ థిక్నెస్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. నేను 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కరివేపాకు దీంట్లో పోపులో వేయలేదు, ఇలా పైనుంచి చల్లుకుంటున్నాను. పోపులో వేస్తే నాకు ఫ్లేవర్ అంతగా నచ్చదు ఫ్రెండ్స్. ఈ విధంగా పైనుంచి వేసుకుంటే నాకు ఫ్లేవర్ బాగా నచ్చద్ది. మీకు కావాలంటే పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ఫిష్ కర్రీలో కానీ వంకాయ పులుసులో కానీ కావాలంటే మీరు నా వీడియోస్లో పోయి చూడండి. నేను ఈ విధంగా యాడ్ చేసుకున్నాను కరివేపాకు. ఇది బాగా ఉడకాల, వంకాయలు మొత్తం మెత్తబడాల, వంకాయలు మగ్గాల. నేను బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం కర్రీ ఏ విధంగా ఉడుకుతుంది అనేది. చూడండి కర్రీ బాగా, వంకాయలు మొత్తం బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకోనుల్లా ఎండు చేప ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలా. ఇందులో యాడ్ చేసుకొని ఇది ఒక 5 or 10 మినిట్స్ అలాగే కొంచెం ఉడికించుకోండి ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి. చూడండి నేను ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 5 or 10 మినిట్స్ ఉడికించుకుంటున్నాను. అండి నేను ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను కర్రీ ఏ విధంగా ఉడకనేది. కర్రీ బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్, వంకాయలు మొత్తం మగ్గిపోయాయి. గ్రేవీ నాకు ఈ థిక్నెస్ అయితే సరిపోద్ది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఎండు చేప వంకాయ కర్రీ చేసుకోవాలి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు మొత్తం కరెక్ట్గా సరిపోయింది. చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబాకండి. పోతా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టవ్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్.